బస్తర్ అడవుల్లో దాగిన ఒక అధ్యాయం నిశ్శబ్దంగా ముగిసింది. అతని పేరు విన్నప్పుడు కలిగే భయం, రహస్యం, శక్తి అన్నీ మాయమయ్యాయి. నేడు హిడ్మా జీవితం మట్టిలో కలిసిపోయింది. అతను ఎంచుకున్న మార్గం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇప్పుడు ఆ కథ ఒక దేశ చరిత్రలో ఒక పేజీగా మిగిలిపోయింది. హిడ్మా వెళ్ళిపోయాడు. వివాదాలు అతని వెంట సాగినా మరణం ముందు మనందరం ఒక్కటే. ఈ నష్టాన్ని ఆయన కుటుంబం, సన్నిహితులు తట్టుకునే శక్తి పొందాలని, ఈ ప్రాంతం ఇక మీదట రక్తపు బాటలా కాకుండా శాంతి మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన ఫ్రెండ్స్, వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు మోటివ్గా ఉంటుంది. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇక టాపిక్లోకి వెళ్తే ముందు ఈ వీడియోలు చూడండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. दूसरे साइड में यहाँ पे चल रहा है माइनिंग और माइनिंग स्टार्ट हुआ है ना, तो वहाँ पे एकदम रेड रेड दिख रहा है. एक बार देखिए. कंपनी कोयला देगा, हम तो हर जब तक जमीन रहेगा तब तक धान देते रहते हैं, कई पीढ़ी तक जाएगा. और इस तरह पथराव करने से क्या फायदा, जबकि आप लोग के पास बंदूक बंदूक है, सेना लोग के पास सब खड़े हैं. अगर ऐसे जबरदस्ती लेना है तो गोली चला दीजिए सबको, हो आराम से ले लीजिए, कोई लड़ाई झगड़ा नहीं होगा. హిడ్మాని బలగాలు ఎన్కౌంటర్ చేయలేదని, అలా చేసి ఉంటే కత్తిపోట్లు ఎందుకు ఉంటాయని విమర్శకులు క్వశ్చన్ చేస్తున్నారు. అసలు హిడ్మా 17 ఏళ్ల వయసులో కుటుంబాన్ని వదిలి తుపాకీ పట్టుకోవాల్సి వచ్చింది అంటే దౌర్జన్యం ఏ రేంజ్లో ఉంది అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. ఎనీవే, ఇప్పుడు హిడ్మా లేడు. హిడ్మా చనిపోయాడంటే పిఎల్జిఏలో పెద్ద వ్యాక్యూమ్ క్రియేట్ అయినట్టే. సౌత్ బాస్టర్ ఆపరేషన్స్ చాలా స్లో అవుతాయి, కానీ ఈ ఐడియాలజీ వల్ల కొత్త నాయకుడు పుడతాడు. అదే ఛత్తీస్గఢ్లోని హిడ్మా సొంత గ్రామమైన పూవర్తికి చెందిన బార్సీ దేవా. ప్రజెంట్ పిఎల్జిఏ బెటాలియన్ నెంబర్ 1కి కమాండర్గా నియమించబడ్డాడని ఇంటర్నెట్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అండ్ ఇదిలా ఉంటే బస్తర్ అడవుల్లో హిడ్మా రక్షించిన ఆ అడవిని, న్యాచురల్ రిసోర్సెస్ని ప్రభుత్వం కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతోందని, అక్కడ ఉన్న ఖనిజ సంపద దోచుకుంటారు అనే వార్త కూడా సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు ఆ ఖనిజ సంపదని, బస్తర్ అడవుల్ని దేవా హిడ్మాల కాపాడగలడా లేదా అంటే దానికి మనం వేచి చూడాల్సిందే. బస్తర్లో ఐరన్, టిన్, కోయల్ లాంటి న్యాచురల్ రిసోర్సెస్ భారీగా ఉన్నాయి. కార్పొరేట్ మైనింగ్ కోసం 15+ ప్రాజెక్టులు పెండింగ్గా ఉన్నాయని సమాచారం. ట్రైబల్ యాక్ట్ మరియు మావోయిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇప్పటి వరకు అడవులు పూర్తిగా తెరుచుకోలేదు. ఇప్పుడు ఆ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఓపెన్ చేసి మైనింగ్ పేరిట అడవుల్ని, అక్కడున్న ఆదివాసుల జీవితాల్ని నాశనం చేస్తారా అనేది కూడా మనం వేచి చూడాల్సిన అంశం. కొన్ని వేల కోట్ల ఖనిజ సంపదని 15 సంవత్సరాలకు పైగా కాపాడి చివరికి అత్యంత సాధారణంగా గడిపిన తన తల్లిని, అలాగే చావులో కూడా తోడున్న భార్య రాజీని మనం ఇక్కడ చూడవచ్చు. హిడ్మా నిజంగానే అన్యాయం చేసి ఉంటే ఇప్పటికీ హిడ్మా తల్లి అలా గుడిసెలో ఉండేది కాదు. హిడ్మా ఇల్లు అలా పూరి గుడిసె అయి ఉండేది కాదు. అసలు హిడ్మా అడవిలో ఉండాల్సిన అవసరమే లేదు. ఇంకో పక్క బస్తర్ అడవుల్లో మైనింగ్ పేరిట చెట్లు నరికిస్తున్న దృశ్యాలు చూసి కంటతడి పెడుతున్న ఆదివాసీల వీడియోలు కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. నిజంగా ప్రభుత్వం అడవుల్ని కార్పొరేట్ సంస్థల చేతిలో గనక పెడితే మైనింగ్ కోసం 20కి పైగా గ్రామాలను తొలగించాల్సిన ప్రపోజల్స్ ఉన్నాయి. అలా గనక జరిగితే హిడ్మా చేసింది 100కి 100% కరెక్ట్ అని అభిప్రాయపడటంలో తప్పులేదు. అయితే హిడ్మా మెడనొప్పి కారణం చేత విజయవాడలోని ఒక హాస్పిటల్కి వెళ్తే అక్కడ పట్టుకున్నట్టు సమాచారం. కానీ చర్చలకు సిద్ధం లొంగిపోతానని హిడ్మా ఓ న్యూస్ రిపోర్టర్కి సమాచారం ఇచ్చినట్టు తెలుసుకున్న పోలీసులు హిడ్మాని ఎందుకు ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందో వారికి లేదా ప్రభుత్వానికి తెలియాలి. హిడ్మాని పోలీసులు పట్టుకోవడం అంత సులభం కాదు. ఎందుకు అంటే అతను ఫోన్ ఉపయోగించేవాడు కాదు, డైరెక్ట్గా ఎవరికి కనపడేవాడు కాదు, కోడ్ మెసేజ్లు, మెసెంజర్ వల్లే మాట్లాడేవాడు. అందుకే 2000 మంది సరౌండెడ్ చేసినా కూడా ఆయన్ని లొకేట్ చేయడం దాదాపు అసాధ్యమైంది. 2010 దంతెవాడలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్స్, 2013 జిరంగట్లో కాంగ్రెస్ నేతలిద్దరు, 2021 సూక్మా బీజాపూర్ ఎన్కౌంటర్లో 22 మంది జవాన్లు. ఇలాంటి పెద్ద పెద్ద ఆపరేషన్స్కి మాస్టర్ మైండ్గా ఉన్న హిడ్మా అంత ఈజీగా ఎలా దొరికాడు? ఎన్కౌంటర్ చేయడానికి సరౌండర్ తర్వాత కాన్ఫ్లిక్ట్ ఏదైనా జరిగిందా అనేది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందరూ మాట్లాడుకునే హిడ్మా అడవిలో మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక మిస్టరీ. అయితే ఆదివాసీల భయం ఏంటంటే మనం పోయిన తర్వాత మన అడవులు పోతాయి. హిడ్మా దీనిని చాలా పెద్ద డేంజర్గా చూశాడు. ఇప్పుడు నిజంగా వారి గ్రామాలకు, భూములకు
అలాగే వారి మనుగడకి ప్రమాదం ఉందా అంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. నిజంగా చెప్పాలంటే హిడ్మా చేసింది వృధా అని ఈ తరం యువతకి ఇది అర్థం కాదనుకున్నాం. కానీ అన్ఎక్స్పెక్టెడ్‌గా దేశ రాజధాని ఢిల్లీలో హిడ్మాకి, అలాగే ఆదివాసీల హక్కుల కోసం చేసిన ప్రొటెస్టులు చూసి ఇప్పటికైనా యువత కళ్ళు తెరిచింది అని కొంత సంతోషం కలిగింది. హిడ్మా జీవించి ఉన్నప్పుడు చాలా మైనింగ్ ప్రాజెక్టులు బస్తర్ ప్రాంతాల్లో ముందుకు నడవలేకపోయాయి. అతను వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి 2 దిశల్లో మారింది. ఒకటి, ప్రభుత్వం, కార్పొరేట్లు మైనింగ్ ప్రాజెక్టులను మళ్లీ వేగంగా ముందుకు నెట్టడం. అండ్ రెండోది, అది చూసి ఆదివాసీ గ్రామాలు తిరగబడడం. హిడ్మా లేకపోవడంతో వనరుల శాఖ, మైనింగ్ కంపెనీలు అడవుల్లో సర్వే చేసి బోరింగ్, రోడ్ లేయింగ్ మొదలైన పనులను మళ్లీ ప్రారంభించాయి. దీంతో అనేక గ్రామాల గ్రామ సభలు వెంటనే నిర్ణయం తీసుకున్నాయి. అడవి, భూమి మైనింగ్కు హక్కు లేదు. గ్రామ సభ హక్కులను పక్కన పెట్టి కంపెనీలు వచ్చినట్టు ఆదివాసులు ఆరోపించారు. అందుకే బస్తర్లో ర్యాలీలు, చర్చలు, దిక్కుతోచని నిరసనలు పెరిగాయి. హిడ్మా చనిపోయిన తర్వాత మొదటిసారిగా ఇంత పెద్ద స్థాయి గ్రాస్ రూట్ నిరసన ఇక్కడే జరిగింది. బోధ్గఢ్ ప్రాజెక్ట్, కొత్త మైనింగ్ టెండర్లపై తిరగబడడం. 2024 చివర్లో 2025లో ప్రభుత్వ బోధ్గఢ్ ప్రాంతంలో పెద్ద డ్యాం, మైనింగ్కు దారితీసే ప్రాజెక్టులు ప్రకటించింది. హిడ్మా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో పనిచేయటం దాదాపు అసాధ్యం. అతను చనిపోయిన వెంటనే సర్వే టీంలు అడవుల్లోకి వెళ్లడం ప్రారంభించాయి. కంపెనీల వాహనాలు రావడం మొదలైంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సరిహద్దు మార్కింగ్ చేసింది. దీని మీద ఆదివాసులు మా అడవుల్లోకి అడుగు పెట్టొద్దు అంటూ పెద్ద స్థాయి ఉద్యమం ప్రారంభించారు. తర్వాత మైనింగ్ సంస్థల గ్రామ సభ ఒప్పందం తీసుకున్నట్లు చూపించే పేపర్లు తయారు చేసి ముందుకు వచ్చినట్టు గ్రామాలు ఆరోపించాయి. దీంతో మహిళలు, వృద్ధులు కూడా పెద్ద ఎత్తున నిరసనల్లోకి వచ్చారు. రాత్రింబగళ్లు ధర్నాలు జరిగాయి. అడవి మాది, మేము అమ్ముకోము, కాపాడేది కూడా మేమే అంటూ పెద్ద ఎత్తున హవారా ఉద్యమం పెరిగింది. హిడ్మా చనిపోయిన తర్వాత ప్రభుత్వం బస్తర్లోని భద్రతా దళాలను భారీగా పెంచింది. ఆదివాసీల అభిప్రాయం ఏంటంటే హిడ్మా లేడు అంటే మైనింగ్ మొదలు పెట్టడానికి సైన్యాన్ని పెంచారా? అడవిని రక్షించేది మేము, మమ్మల్ని ఎందుకు ముట్టడిస్తున్నారు? ఇది నిరసనను మరింత తీవ్రమయ్యేలా చేసింది. మైనింగ్ సర్వేలు మళ్లీ ప్రారంభం. కంపెనీల వాహనాలు బస్తర్లోకి రావటం. గ్రామాల నిరసనలు, ఆస్టో బస్తర్లో పెద్ద స్థాయి తిరుగుబాటు. గ్రామసభ హక్కుల ఉల్లంఘన. ఆరోపణలు, ఫేక్ కాంటెస్ట్పై పోరాటం. భద్రతా దళాల పెరుగుదల, ప్రజల్లో భయం ప్లస్ ప్రతిఘటన. మైనింగ్ ప్రాజెక్టుల వేగం బోధ్గఢ్, దంతెవాడ. సూక్ష్మ ప్రాంతాల్లో నిరసనలు పెరుగుదలతో. అంటే ఇదంతా ఒక్క మాటలో చెప్పాలంటే హిడ్మా చనిపోవడంతో ప్రభుత్వం, కంపెనీలు అడవిల్లోకి అడుగు పెట్టడానికి ప్రయత్నించాయి. దాంతో ఆదివాసులు పెద్ద ఎత్తున తిరగబడ్డారు. జంగిల్లో ఎవరు హీరో, ఎవరు విలన్, అది బయట ప్రపంచం నిర్ణయించిన కథ కాదు. అక్కడ జీవించే వారి దృష్టిలోనే నిజముంటుంది. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అడవులు యుద్ధాన్ని గుర్తుంచుకుంటాయి. మట్టి వీరుడిని మర్చిపోయినా అతను ఎందుకు పోరాడాడో అడవి మాత్రం మర్చిపోదు. హిడ్మా చనిపోయాడు. ఇప్పుడు విప్లవం అంతమవుతుందా అంటే లేదు. అలా అయితే చెగువేరా చనిపోయినప్పుడు అంతం కావాల్సింది. కానీ హిడ్మా పుట్టాడు. ఇప్పుడు హిడ్మా అంతమయ్యాడు. ఇంకో వ్యక్తి పుడతాడు. వీరుల్ని చంపినంత తేలిక కాదు విప్లవాన్ని చంపడం. కానీ ఒక విషయం మాత్రం నిజం. హిడ్మా కథ కేవలం ఒక మావోయిస్ట్ కమాండర్ కథ కాదు. అది ఒక జంగల్ లెజెండ్ మిస్టరీ. లాల్ సలాం, కామ్రేడ్. నీ పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఓం శాంతి. ఈ సంఘటనను మీరెలా చూస్తారు? అతను హీరోనా లేక యుద్ధంలో ఓడిపోయిన యోధుడా? దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.